క్రీస్తు యెరూషలేము వెళ్తూ మార్గ మధ్యములో పరిచర్యను పూర్తి చేసుకుని ఆలివ్ చెట్ల కొండ దగ్గరకు వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన. మత్తయి సువార్త 21:2-4 వరకు ప్రభు అంటున్నాడు, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని విప్పి తోలుపెట్టినని చెప్పి వారిని పంపెను. ఇక్కడ రాజు సాధారణంగా మనం గమనించినట్లయితే గుర్రాన్ని ఎక్కి వస్తాడు. కానీ క్రీస్తు గుర్రాన్ని కాక గాడిదని ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఈ చర్య దీనత్వానికి, శాంతికి, సత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ చర్య మనకు క్షమాపణను ఇచ్చింది. ఇప్పుడు భూమి పైన కీడు ఉన్నా, చెడు ఉన్నా, దేవునికి వ్యతిరేకత ఉన్నా, పాపం ఉన్నా క్షమింపబడుచున్నాము. ఆయన మార్గములోనికి పిలువబడుచు ఉన్నాం. ఈ పిలుపు అనగా క్రీస్తు పరిచర్య ద్వారా ప్రాప్తించిన వాక్యమే అని మీకు తెలియపరచుచున్నాను. ఎందుకంటే ప్రకటన 22:6 ప్రకారం ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. దేవుడైన క్రీస్తు దీనుడిగా వచ్చాడు గనుక, శిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు గనుక అనేక మంది లోకులై క్రీస్తును దేవునిగా అంగీకరించుటకు దీన్ని సాకుగా చూపెడుతూ ఉన్నారు. ఆయన మొదట రాక సత్యస్థాపన, శిలువ యాతన, శిలువ మరణం, తిరుగు లేచుట, తనను తాను కనపరుచుకునుట, ఆరోహణమగుట, ఇది అంతా మన ఎడల ఆయన చూపెట్టినటువంటి కనికరమని మనం అర్థము చేసుకోవాలి. ప్రియ బిడ్డ, క్రీస్తు రెండవసారి రాబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22:7, 12, 20 ప్రకారం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఈ వచ్చేది తగ్గించుకుని కాదు, దీనత్వంలో కాదు, రిక్తునిగా కాదు, క్షమించుటకు కాదు, గాడిద మీద కాదు. ప్రకటన గ్రంథం 19 ప్రకారం ఆయన తెల్లని గుర్రం పైన రానున్నాడు. రాజులకు రాజుగా రానయ్యున్నాడు. ప్రభువులకు ప్రభువుగా రానయ్యున్నాడు. నమ్మకమైన వాడిగా రానయ్యున్నాడు. సత్యవంతునిగా రానయ్యున్నాడు. ఇంకా ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన నోట వాడిగల ఖడ్గము వెలువడుచు ఉన్నది. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నవి. ఆయనను వెంబడించు అనేకమైన సేనలు ఉన్నవి. ఇవన్నీ ఆయన సామర్థ్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, అధికారాన్ని తెలియపరుచుచున్నవి. దీనిని బట్టి ఈ భూమికి దేవుడిచ్చిన కాలము పూర్తయినదని తెలియపరచబడుచున్నది. దీన్ని మనం గ్రహించాలని మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రకటన 19:11 ప్రకారం రెండవ రాకడలో ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించును అని తెలియపరచుచున్నాడు. క్రీస్తును అందరూ కూడా అంగీకరించాలి. అయితే అంగీకరించిన వారందరూ కూడా ప్రకటన 19 ప్రకారం ప్రభువును స్తుతించాలి. ఆయన రక్షణ, మహిమ, ప్రభావాలను కొనియాడాలి. మనం ఆయనకు నమస్కారము చేయుచు సాగిలపడాలి. క్రీస్తును అంగీకరించు వారందరూ దేవుని దాసులై ఉన్నారనే సత్యాన్ని గ్రహించాలి. కొద్దివారేమి, గొప్పవారేమి అనే భేదం అక్కడ లేదు. అందరూ కూడా ఆయనకు భయపడాలి. ఎందుకనగా మన రాజు గాడిద ప్రయాణం అనగా శాంతి ప్రయాణం ముగిసినది. ఆయన రాజుగా గుర్రం మీద ఖడ్గధారునిగా రాబోతూ ఉన్నాడు. ఆయనకి నమస్కారం చేయు వారందరినీ ఆయన రక్షించి కాపాడి ఏలును అని దేవుని పేరట తెలియజేయుచున్నాను. ఆమెన్.